మన గాలి పీలుస్తూ కూడా వాళ్ళకి పనిచేసే కొన్ని కుక్కలకి ఈ సినిమా చూపించాడన్న. బ్రో శివం బజే ఎలా ఉంది భయ్యా? శివం బజే నిజంగా త్రూఅవుట్ అశ్విన్ అన్నతో పాటు డైరెక్టర్తో పాటు శివయ్యే ఉండి నడిపించాడేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది ఫస్ట్ థింగ్. దానికి రీజన్ కూడా ఏంటి అంటే శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదేమో అనే ఒక సామెత కూడా ఉంది. సో త్రూఅవుట్ సినిమా కూడా అదే విధంగా నడిచింది. అప్పుడు అక్కడక్కడ శివయ్య బీజిఎమ్స్ రావడం, ఆయన ఇది రావడం, మధ్యలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ డైలాగ్స్ రావడం నాకు కొంచెం బాగా అనిపించింది. స్టార్టింగ్ ఏదో సరదాగా లవ్ స్టోరీతో సింపుల్గా నవ్వులు పోయిస్తూ వెళ్తూ ఉంటుంది. అరే ఏంట్రా శివం బజే అన్నారు మొత్తం ఇలా వెళ్ళిపోతుంది అనుకుంటే అప్పుడు మొదలైద్ది అన్నట్టు. ఆ ట్విస్ట్ స్టోరీ మొత్తాన్ని మార్చేసింది. ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిపోయిందంటే చూసే ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేసేస్తాడు. ఈ మధ్యలో మన హైపరాది గారి పంచులు ఎక్కడ వదలకుండా నాన్ స్టాప్ పంచులు వేస్తుంటే నవ్వి చచ్చాం. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. అసలు మైండ్ పోద్ది, అరే ఇలాంటి స్టోరీ కూడా రాయొచ్చా అనే ఇది అనిపిస్తుంది. ఇంకొకటి సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్లోగా వెళ్తుంది కొన్ని, అంటే రిలేటెడ్ టు మూవీ స్టోరీనే కొంచెం లోగా తీసుకెళ్ళినా కూడా లాస్ట్కి ఆ క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్న. శివయ్యే వచ్చి తాండవం ఆడాడేమో అనే అంత ఎలివేషన్తో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఫైట్ చేశాడు. జనరల్గా మూవీ లవర్స్ అశ్విన్ బాబు మూవీస్ బాగా లైక్ చేస్తారు. లాస్ట్ మూవీ హిడింబా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది బ్రో? అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగానే ఉందా? అంతకు మించి ఉందన్న. అసలు ఈ కాన్సెప్ట్ అనుకోవడమే కొత్తగా అనిపించింది నాకు. కాన్సెప్ట్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా వేలో తీసుకెళ్ళాడు. అక్కడక్కడ స్లో ఎందుకు ఉంది అంటే ఆ సీన్లు నడిచే కొద్దీ అక్కడక్కడ స్లో ఉన్నా కూడా సినిమా చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా కంటెంట్ చూసుకుంటే వావ్ బాగుంది సినిమా ఇది అనే ఫీల్ స్టార్టింగ్లో వచ్చేస్తుంది. బర్త్డే రోజు ధైర్యంగా రిలీజ్ చేశాడు కదా, ఇప్పుడు అది బర్త్డే సెలబ్రేషన్స్ డబల్ అయ్యాయి అనుకోవచ్చు. ట్రిబుల్ కూడా చేసుకోవచ్చు అన్న, రీబ్రత్ లాంటిది. ఆయనకి ఫ్లాప్స్ ఎక్కువ లేవు, హిట్లే ఉన్నాయి, కానీ చాలా కొత్తగా చేశాడు సినిమా. నేను దానికి ఇచ్చేస్తాను. కానీ నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే చాలామంది అంటారు కదా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని. నిజంగా చాలామంది ఈ సినిమా చూసైనా తెలుసుకోవాలి. ఏ పాకిస్తాన్కో ఏ చైనాకో వీటికి పని చేస్తున్నారు కదా, మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ కూడా వాళ్ళకి పనిచేసే కొన్ని కుక్కలకి ఈ సినిమా చూపించాడన్న. విశ్వాసం ఉన్న ఈ కుక్కలకి విశ్వాసం ఉన్నప్పుడు మనుషులకు ఎందుకు ఉండట్లేదు అనేది ఈ సినిమాని చూసి నిజంగా నేర్చుకోవాలని నా ఫీలింగ్. నేనైతే చాలా ప్రౌడ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే దేశం కొంచెం ట్రైన్ చేసి పనిచేసే ఒక కుక్కకి ఇంత విశ్వాసం ఉన్నప్పుడు ఇలా తప్పులు చేసే మనలాంటి మనుషులకు ఎందుకు లేదు అనే నాకు అనిపించింది ఈ సినిమాలో. అది చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడండి నిజంగా. ఎందుకు అంటే దేశంలో మీరు మేమే కాదు, దేవుడు కూడా ఉన్నాడు, ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతుంటాడు. అండ్ వన్ మోర్, హ్యాపీ బర్త్డే అశ్విన్ అన్న. అండ్ మెయిన్గా చెప్పాలి శివయ్య మా అశ్విన్ అన్నని చల్లగా చూడయ్యా. థ్యాంక్ యూ.